శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆలింగ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులందరి నమస్కారాలు, ప్రేక్షకుల నమస్కారాలు. మరి ఈరోజు అయోధ్యాకాండంలో, రామాయణంలో అయోధ్యాకాండంలో 7వ భాగంలో తెలుసుకునే విషయం ఏంటంటే, రామాయణంలో మందర కైకేయికి చెడ్డబుద్ధులు చెప్తుంటే అవన్నీ కూడా కైకేయి యొక్క బుర్రకు ఎక్కేసి ఆవిడ మందరని ఆలోచించుకుంటోంది. ఏం చేయాలి ఇప్పుడు, నా కుమార భర్తను చేయాలంటే ఏం చేయాలి అని చెప్తోంది. దాని గురించి మాట్లాడుతున్నాం. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామూలు ప్రెజెంట్స్, నా యూట్యూబ్ ఛానల్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక్కడ మందర చెప్తోంది కైకేయికి, ఎలాగైనా సరే కుమారుని భరతుడిని రాజ్యాధికారం చెయ్యాలి అని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. వెంటనే కైకేయి ఏమైందంటే, ఎలాగైనా సరే ఈ రాజ్యాధికారం భరతుడికి చెందకూడదు, నా కుమారుడికే చెందాలి, ఏదో ఉపాయం ఆలోచించు అని చెప్పిందన్నమాట. అక్కడ అద్య రామమిత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యవరాజే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఎలాగైనా సరే ఈ క్షణమే నువ్వు శ్రీరాముడు వనాన్ని పంపించేయాలి, రాజ్యాధికార ఎట్టి పరిస్థితుల్లో రాములకు దక్కకూడదు, తగిన ఉపాయం ఇప్పుడు ఆలోచించు అని చెప్పి కైకేయి మందరకు చెప్పడం జరిగింది. మరి మందర ఆలోచిస్తూ ఏం చెప్తోందంటే, ఓ కైకేయి మహారాణి ఏమంటుందంటే, తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షభిః సతి అగచ్చతు త్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృతు. ఏమందంటే, మరి ఒక కైకేయి, పూర్వం నువ్వు 2 వరాలు కోరుకున్నావు కదా, దశరథ మహారాజు నీకు 2 వరాలు ఇస్తానని చెప్పాడు కదా, నీకు 2 వరాలు ఇస్తానని చెప్పాడు దశరథ మహారాజు. ఎందుకు ఇస్తానన్నాడు, ఏ సందర్భంలో ఇస్తానన్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇలాంటి పరిస్థితుల్లో నీకు 2 వరాలు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు అడిగినా 2 వరాలు ఇస్తాను, నేను ధర్మాన్ని ఆచరించేవాడిని, సత్యాన్ని ఆచరించేవాడిని, ఎట్టి పరిస్థితుల్లో నీకు 2 వరాలు ఇచ్చేస్తా అని చెప్పాడు. అసలు ఆ 2 వరాలు కూడా దశరథ మహారాజు కైకేయికి ఎందుకు ఇచ్చాడు, ఆ కారణం తెలుసుకుందాం. ఏమిటంటే, ఆ 2 వరాలు కైకేయికి కూడా కారణం ఏంటంటే, ఓ కైకేయి మందర చెప్తోంది, ఇప్పుడు మందర జ్ఞాపకం చేస్తోంది. కైకేయి ఏం చేసిందంటే, ఆ జరిగిన సంఘటన అంతా కూడా మందరకి చెప్పింది. మరి అరణబదేశి కదా, మరి వెంటనే ఈ అరణబదేశి ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఓ కైకేయి మర్చిపోయేవా నువ్వే నాకు చెప్పు, ఈ కథ అంతా కూడా జరిగిన కథ అంతా నువ్వే చెప్పు నాకు, ఏమిటా 2 వరాలకి ఇవ్వడానికి కారణం ఏమిటో చెప్పుకుంటూ వచ్చావు, అది జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ నువ్వు అని జ్ఞాపకం చేస్తుంది అనమాట. ఓ కైకేయి, పూర్వం నీ పతి దశరథుడు దేవాసురులకి ఇద్దరు కూడా యుద్ధం జరుగుతోంది, దేవతలకి అసురులకి యుద్ధం జరుగుతోంది, సంగ్రామం జరుగుతోంది. అప్పుడు దేవేంద్రుడు సహాయపడటం కోసం నీ భర్త దశరథ మహారాజు వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు చాలా ఘోరంగా యుద్ధం జరిగింది. తన పరివారం అంతా కూడా దండకారణ్యానికి, ఎక్కడైతే తిమిధ్వజుడు అనేటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. కరెక్ట్గా నేను వెంటనే నిన్ను కూడా తీసుకుని వెళ్ళాడు దశరథ మహారాజు. ఆ యుద్ధంలో నిన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. కైకేయివైన నిన్ను కూడా దశరథ మహారాజు ఆ దేవాసుర యుద్ధానికి తీసుకెళ్ళాడు, దేవేంద్రుడి తరపున దాంట్లో భాగస్వామ్యంగా ఉండడం కోసం. అలా ఉన్నప్పుడు నిన్ను దక్షిణ దిశగా బయలుదేరి తీసుకుని వెళ్ళాడు. తన పరివారంతో దండకారణ్యంలో తిమిధ్వజుడు ఎక్కడ నివసిస్తున్నాడో ఆ తిమిధ్వజుడు నివసించే వైజయంతిపురానికి చేరుకున్నాడు. రాజు పేరేంటి, తిమిధ్వజుడు. అతనే శంబరాసురుడు. ఈ తిమిధ్వజుడికి ఇంకో పేరు శంబరాసురుడు. ఈ శంబరాసురుడు ఉండేటువంటి ఈ వైజయంతిపురానికి చేరుకున్నాడు. ఆ నగరం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. పిక్కు మాయలున్నవాడు ఈ శంబరాసురుడు. ఆ తిమిధ్వజుడు శంబరాసురుడు ఒకటే కదా, చాలా మాయలు నేర్చిన వాడు అతడు. ఆ దేవేంద్రుడు యుద్ధం చేస్తున్నాడు.
అతనితో పాటు నువ్వు కూడా తిమ్మరాసుడితో వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నావు అని దశరథ మహారాజు గురించి చెప్తుందన్నమాట. కైకేయితో కూడా దశరథ మహారాజు చెప్తుందన్నమాట. మరి ఆ సమయంలో ఈ మానవులందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ నిద్రపోతున్న సమయంలో వీళ్ళందరినీ కూడా ఆ తిమిధ్వజుడు తన మాయాతో రాత్రి పొడవు యుద్ధం చేసేసి వీళ్ళందరూ కూడా గాయపరిచాడు. మరి క్షతగాత్రులైన పురుషులందరూ నిద్రపోతున్నారు రాత్రిపూట. ఈ రాక్షసులను అక్కడికి వచ్చి కొంతమంది చంపేశారు కదా అని చెప్పి నువ్వు చెప్పిన కథ నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. మహాభావుమైనటువంటి దశరథ మహారాజు ఏం చేశాడు? రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది, తమ శస్త్రాలతో గాయపరిచారు అని చెప్పి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అంచేత ఆ యుద్ధంలో రాక్షసులందరూ కూడా చాలా గాయపరిచారు. ఓ దేవి, రథసారథ్యం వహించేట నువ్వేం చేసావు మరప్పుడు? నువ్వేం చేసావంటే చాలా తెలివితేటలుగా ఈ దశరథ మహారాజుని కొంత దూరం తీసుకెళ్ళిపోయావు. యుద్ధంలో మూర్ఛితమైనటువంటి ఆ యుద్ధాన్ని దశరథ మహారాజు కూడా తట్టుకోలేకపోయాడు. శంబరాసుడు చేసే యుద్ధాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే అక్కడి నుంచి నువ్వు చాలా దూరంగా తీసుకెళ్ళిపోయావు. రథం నడుపుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా అక్కడ ఉన్న ఈ శంబరాసు యొక్క సైన్యం అంతా కూడా మళ్ళీ అక్కడ యుద్ధం చేసింది. అక్కడ కూడా అతనికి మళ్ళీ గాయాలు తగిలాయి దశరథ మహారాజుకి. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోయి ఇంకొక ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయావు. మొత్తం 2 సార్లు దశరథ మహారాజుని వేరే ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయి దశరథ మహారాజుని రక్షించావు. అప్పుడు ఆయనకు ఉపచారాలు చేస్తున్నావు. శంబరాసుడికి యుద్ధంలో ఆయన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి 2 సార్లు కూడా 2 ప్రాంతాలు తీసుకుపోయి ఆయనకు ఉపచారాలు చేస్తున్నావు. ఉపచారాలు చేసిన సేవలు, ఉపచారాలు అంటే సేవలు అనమాట, శీతల ఉపచారాలు, చల్లనైన సేవలు చేస్తున్నావు. ఆ శరీరానికి చల్లదనం వచ్చేటట్టుగా అలా చేసేటప్పుడు ఆ దశరథ మహారాజు కొంచెం కోలుకున్నాడు. కోలుకుని నన్ను యుద్ధంలో కాపాడేవు కాబట్టి 2 సార్లు నన్ను వేరే ప్రాంతాలకు మార్చి నన్ను కాపాడావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో అని చెప్పి దశరథ మహారాజు చెప్పడం జరిగింది. అంచేత నీకు ఇష్టం వచ్చినప్పుడు ఈ 2 వరాలు కూడా నువ్వు కోరుకోవచ్చు అని చెప్పి అప్పుడు దశరథ మహారాజు చెప్పడం జరిగింది. అంచేత ఆ దశరథ మహారాజు ఏ 2 వరాలు అయితే ఇచ్చాడో ఆ 2 వరాలనే కూడా నువ్వు కోరుకో అని కైకేయికి హితబోధ చేసింది. దశరథ మహారాజు సత్యధర్ముడు, సత్యాన్ని పాటించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, ఆయన ధర్మం తప్పడు. అంచేత ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు 2 వరాలు కూడా కోరుతాడు. అంచేత ఈ రకంగా నువ్వు భరతుడిని రాజ్యాధికారాన్ని తీసుకురావచ్చు అని చెప్పి అక్కడ హితబోధ చేసింది అనమాట. నీ వాగ్దానం 2 వరాలు కూడా నీకు నెరవేరుతాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంచేత ఆ తర్వాత మరి ఈ 2 వరాలు ఏం కోరుకుంది దశరథ మహారాజు నుంచి? ఆమె 2 వరాలు ఏం కోరుకుంది? ఇంకా కైకేయికి మందరి ఎటువంటి బుద్ధులు నేర్పిపెట్టింది, ఇంకా ఎటువంటి బుద్ధులు నేర్పిపెట్టింది, ఏం చేయమని చెప్పింది, ఇంకా ఏం చేస్తే దశరథ మహారాజుని నీ మాట వింటాడని చెప్పింది. ఇలాంటి విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు.